వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. విద్యార్థులకు సరిగా హాజరు కావాలని 2 డాక్టర్లకి షో కాల్స్ నోటీసు ఇస్తామన్న కలెక్టర్. ఎంక్వైరీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించిన గ్రేటర్ వరంగల్ బీఆర్ఎస్ మైనారిటీ అధ్యక్షులు నయీం. కడిపికొండలో రాజీవ్ స్వగృహ ఇందిరమ్మ ఇండ్ల కాలనీని సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరిన స్థానికులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏరియా హాస్పిటల్లోని రిజిస్టర్లను పరిశీలించి 2 డాక్టర్లు హాస్పిటల్కి సరిగా విధులకు హాజరు కావట్లేదని, వారిని షో కాల్స్ నోటీసులు ఇస్తామని తెలిపారు. అదేవిధంగా ఆయుర్వేదిక్ హాస్పిటల్లో కూడా తనిఖీలు చేశారు. అక్కడ ఉన్న సిబ్బంది కలెక్టర్ వచ్చిన సమయంలో లేరు. వారిని కలెక్టర్ ఆఫీస్కి పిలిపించి మాట్లాడతానని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్లో రోగుల సంఖ్య ఎందుకు తగ్గుతుందని సూపరింటెండెంట్పై సీరియస్ అయ్యారు జిల్లా కలెక్టర్. వచ్చే మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా హాస్పిటల్ సిబ్బందితో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తానని, రివ్యూ మీటింగ్లో ఏరియా హాస్పిటల్లో అన్ని సదుపాయాలు ఉన్న రోగుల సంఖ్య ఎందుకు తగ్గుతుందనే అంశంపై అడిగి తెలుసుకుంటానన్నారు. అదేవిధంగా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలు చూపించుకునేలా కృషి చేస్తానని, అవసరమైతే ఊరూరా దండోరా వేయించి ప్రజలకు అవగాహన కల్పిస్తాము. భువనగిరి ఏరియా హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తాను అని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. కట్టిన అంటున్నారు, మరి కడితే మాత్రం కొద్ది టైం పడుతుంది. కడితే వస్తుంది కానీ టైం పడుతుంది. కలెక్టర్ హనుమంతరావు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా హాజరుని చూడటం జరిగింది. ఎందుకంటే డాక్టర్లు సమయానికి 100% హాజరైతే దాదాపుగా ఇక్కడ పని జరిగినట్లే. అయితే కొద్దిగా దురదృష్టకరం ఏంటంటే మంత్ ఎండింగ్ కావటం, తర్వాత హాలిడేస్ వరుసగా రావటం వల్ల ఎమర్జెన్సీ విభాగమైనటువంటి డాక్టర్లు కూడా అత్యధికంగా లీవ్ పెట్టుకోవడం అనేది కొద్దిగా దురదృష్టకరం అంశం. సరే, ఏదేమైనప్పటికీ ఆ లీవులు మినహాయిస్తే మిగతా వాళ్ళు కూడా ఒక 2 అనాథరైజ్డ్ ఆబ్సెంట్, అటు లీవు లేదు ఇటు హాజరు కాలేదు, అనధికారిక గైర్హాజరైనారు. కాబట్టి వీళ్ళకి ఇమీడియట్గా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి డిసిప్లినరీ యాక్షన్కి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరు డాక్టర్లు కూడా చాలా పెద్ద డాక్టర్లు, నీలోఫర్ నుంచి, గాంధీ నుంచి, తర్వాత చాలా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ ప్రభుత్వ వైద్యశాల నుంచి వచ్చిన వాళ్ళు 40 మంది ఉన్నారు. ప్రొఫెసర్స్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్స్ కావచ్చు. వాళ్ళంతా కరెక్ట్గా వైద్యాన్ని అందిస్తే అసలు ఇక్కడ మొత్తం పేదవాళ్ళందరూ కూడా ఇక్కడ కిటకిటలాడి మొత్తం కూడా వైద్యం అందించేటటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఎక్కడో గ్యాప్ ఉంది. సో ఫెసిలిటీస్ లేకనా, లేకపోతే ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు ఇంకా నమ్మకం కలగకపోవటమా, లేకపోతే ఇంతమంది ఉన్నారని సరిగ్గా గ్రామస్థాయిలో ప్రచారం కాకపోవటమా, ఏదో కానీ చాలా పేషెంట్స్ యొక్క సంఖ్య చాలా తక్కువ ఉంది. ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ వైద్యం బాగా చేస్తున్నారు, ఇక్కడ ఫుడ్ బాగుంది అనేటువంటి ఫీడ్బ్యాక్ ఉంది. దాంట్లో లోపం లేదు. కానీ అది ఉన్నదే అరకొరగా ఉన్నారు. 20 బెడ్లు ఉన్నటువంటి ఒక హాల్లో 2-3 ఉన్నారు. సో ఆ పరిస్థితి ఉంది. తరచుగా ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని ఆకస్మిక సందర్శన చేయడం జరుగుతుంది. మొత్తం కూడా ప్రజలకి నమ్మకం కలిగించే విధంగా జిల్లా కలెక్టర్గా అందరికి కూడా, పేదవాళ్ళకి, మధ్యతరగతి, ఈవెన్ ఉన్నవాళ్ళకి కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎంతో తప్పనిసరి. ఇక్కడ ఏమైనా వస్తువులు లేకపోతే వెళ్ళాలి, కానీ లేకపోతే ఇక్కడ ఇన్న వస్తువుల నుంచి ఉన్నప్పటికీ, తర్వాత మందులు ఫ్రీ, ఇక్కడ వైద్యం ఫ్రీ, డయాగ్నోసిస్ ఫ్రీ. నిష్ణాతులైనటువంటి డాక్టర్, ఎంత నిష్ణాతులు అంటే వీళ్ళంతా సర్జన్స్, ప్రొఫెసర్స్. సో వీళ్ళు నీలోఫర్లో పనిచేసినటువంటి వాళ్ళు, గాంధీలో పనిచేసినటువంటి వాళ్ళు, ఉస్మానియాలో పనిచేసినటువంటి వాళ్ళు, వాళ్ళ పేర్లే చాలా ప్రఖ్యాతిగాంచినాయి. కాబట్టి జిల్లా కలెక్టర్గా నా విజ్ఞప్తి, ఎవరైతే ఉన్నారో పేషెంట్స్, మీరు జిల్లా ఆసుపత్రికి రావాలని చెప్పేసి, రూపాయి ఖర్చు లేకుండా మంచి వైద్యాన్ని పొందుతారని చెప్పేసి జిల్లా కలెక్టర్గా తరచుగా సందర్శించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఆయుష్ నుంచి ఉన్నటువంటి ఈ హోమియో హాస్పిటల్ కూడా సర్ప్రైజ్గా వచ్చాం. ఇక్కడ కేవలం 3 పేషెంట్స్
అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ అయితే ఇప్పటిదాకా ఉన్నారు, ఇప్పుడు లేరని చెప్తున్నారు. అదేవిధంగా 2 నర్సులు కూడా ఉన్నారని చెప్తున్నారు. వారిని ఇప్పుడే కలెక్టర్ కార్యాలయానికి పిలిపించుకొని వీరి యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా సాయంత్రం వరకు ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. సో హోమియో వైద్యం మీద కూడా ప్రజలకి చాలా వరకు ఇంకా నమ్మకం ఉన్నటువంటి పేషెంట్స్ చాలామంది ఉన్నారు. దీన్ని కూడా మనం ప్రముఖంగా మనం ప్రచారం చేసినట్లయితే హోమియో ఎవరైతే వాడి ఇది దీర్ఘకాలిక వ్యాధులను కూడా, మొండి వ్యాధులు కూడా నయం చేసేటటువంటి, కొద్దిగా లేట్ అవుతుంది కానీ మూలాల నుంచి కూడా పారదోలేటటువంటి ఈ వైద్యం అనేది ఈ హోమియో వైద్యం. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎవరైనా అనాదిగా మీరు సాంప్రదాయంగా పరంగా తాతల తండ్రుల నుంచి కూడా కొన్ని కుటుంబాలు హోమియో వైద్యాన్ని వాడేటటువంటి వాళ్ళు, వాళ్ళకి మీరు ఎక్కడికి పోకుండా ఇక్కడ వైద్యం ఫ్రీ, తర్వాత మందులు ఫ్రీ. కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలోనే మంచి బిల్డింగ్, ఇది కొత్త బిల్డింగ్, అన్ని వస్తువులు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ పేషెంట్స్ తక్కువ, డాక్టర్లు కూడా మరి సరైనటువంటి సర్వీస్ చేస్తే పేషెంట్స్ పెరగాలి. ఈరోజు రివ్యూ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మంగళవారం కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వైద్యులందరితో ఒక సమీక్షా సమావేశం నిర్వహించి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని, వాళ్ళ కలిస్తేనే చర్యలు తీసుకోవాలంటే తీసుకుంటూ పోతే కష్టమవుతుంది. కాబట్టి వాళ్ళను కూడా భాగస్వామ్యం చేసి ఈ హాస్పిటల్ని ఎట్లా మనం పురోగతిలో తీసుకుపోవాలా, పేషెంట్స్కి ఎట్లా నమ్మకం కలిగించాలా, అన్ని సౌకర్యాలు ఎట్లా కల్పించాలా, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ ఉంటే దాన్ని ఎట్లా వాడుకోవాలా, సో పేదవాళ్ళని బయటికి పంపకుండా వైద్యానికి కానీ, మెడిసిన్కి కానీ, ప్రతి ఒక్క టెస్టులకు కానీ బయటికి పంపకుండా మన దగ్గరే ఎట్లా చేయాలా. ఎందుకంటే వైద్య ఖర్చులు బయట చేయించుకోవాలంటే చాలా ఇబ్బందికరం. చాలా వాళ్ళకు ఉన్నటువంటి పుస్తలు తాకట్టు పెట్టి కూడా, వాళ్ళకు ఉన్నటువంటి నగలు తాకట్టు పెట్టి కూడా వైద్యానికి అందించే పరిస్థితి బయట ఉంటుంది. సో ఇక్కడ రూపాయి లేనటువంటి వైద్యాన్ని అందించేటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఉండగా బయటికి ఎందుకు పోతున్నారు అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నలాగా మిగులుతుంది. సో అందరు కూడా ఇది తరచుగా నేను చేస్తా, ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఇది 2వ సారి. సరే, ఇప్పుడు మంగళవారం పిడుగురాల పట్టణంలోని వివేకానంద పాఠశాలలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురుగా గల వివేకానంద పాఠశాలలో ఈరోజు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మరియు ఫస్ట్ క్లాస్ విద్యార్థులచే గ్రీన్ కలర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రీన్ కలర్ లో ఉన్న వెజిటేబుల్స్, ఫ్రూట్స్, స్పైసెస్ తదితర అంశాలన్నిటినీ ఇంగ్లీష్లో ఏమంటారు, దాని స్పెల్లింగ్ ఏంటి, దానిలో ఉండే విటమిన్స్ ఏంటి, అది లోపిస్తే శరీరానికి కలిగేటువంటి ఇబ్బంది ఏమిటి అనేటువంటి అంశాల మీద అవగాహన కల్పించేలా చిన్నారులని రామకృష్ణ మాస్టర్ మరియు వాళ్ళ స్టాఫ్ టీం అందరూ కూడా చక్కగా ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఒక్కరూ మైక్ ద్వారా చాలా చక్కగా వివరణ ఇచ్చేలా తోడ్పడ్డారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడంలో తల్లిదండ్రులు సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. భక్త మహాశైలారా, మన దార్చపల్లిలో పురాతన దైవమైనటువంటి శ్రీ లక్ష్మీ రంగనాయక స్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని తెల్లవారుజామున 5:30 నుండి నగర సంకీర్తన కూడా జరుగుతున్న సంగతి మన అందరికీ తెలిసినది. భక్తులంతా తప్పనిసరిగా ఈ నగర సంకీర్తనలో పాల్గొనండి. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానమాచరించి భగవన్నామ స్మరణతో ఈ నగర సంకీర్తన చేయటంలో ఎంతో పుణ్యఫలం ప్రసాదం అందుతుందని, ఇది మన పూర్వీకులు మనకు ప్రసాదించినటువంటి వరం. దయచేసి మన ధర్మం గురించి అందరూ తెలుసుకుని ఆచరించవలసిందిగా కోరుతున్నాము. భగవన్నామంతో నగర సంకీర్తన చేయటం వలన ఆరోగ్యప్రదము, ఐశ్వర్యప్రదము, లక్ష్మీప్రదము, సుఖప్రదము. ఈ కొద్ది రోజులు మాత్రం స్వామివారి కోసం ప్రాతకాల సమయం కేటాయించండి. మన ధర్మాన్ని మనం తప్పనిసరిగా ఆచరించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనారిటీ మహిళలకు 40,000 కుట్టు మిషన్లు మంజూరు చేస్తే ఇప్పుడు ప్రభుత్వం ఎంక్వైరీల పేరుతో కాలయాపన చేస్తుందని గ్రేటర్ వరంగల్ బీఆర్ఎస్ మైనారిటీ అధ్యక్షులు నయీం ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16 నెలల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు పంపిణీకి సిద్ధం చేసిన కుట్టు మిషన్లను ఇప్పటి వరకు పంపిణీ చేయటం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల పట్ల చిన్నచూపు చూస్తుందని, అందుకు నిదర్శనం మంత్రివర్గంలో ఒక్క మైనారిటీ నాయకుడు కూడా లేకపోవటమేనని అన్నారు. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసి కుట్టు మిషన్లను వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలని, లేకుంటే మైనారిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నయీం తెలిపారు. 16 నెలల కింద మైనారిటీ మహిళల గురించి ఆన్లైన్ చేయడం జరిగింది.
అలాగే మొత్తం తెలంగాణలో 40,000 కుట్టు మిషన్లు రావడం జరిగింది. ఇంతవరకు వాళ్ళకెళ్ళి ఎలక్షన్ కూడా వచ్చిందని 20,000 మిషన్లు రావడం జరిగింది. దాంట్లోకి వెళ్ళి 10,000 మిషన్లే పంచడం జరిగింది. ఈరోజు మా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆ 10,400 కుట్టు మిషన్లకి ఆన్లైన్ చేపించి మహిళలు కూలీనాలు చేసుకునే వాళ్ళు మహిళలు ఉంటారు. ఒక్కొక్క మహిళకు 500 రూపాయలు ఖర్చు అవుతుంది. రేవంత్ రెడ్డి గారిని మేము ఒక్కటే అడుగుతున్నాం ప్రెస్ ద్వారా, మైనార్టీ లాంటి అంత చురుకున్నా మేము 70% మైనార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కాంగ్రెస్కు ఓట్లు వేయడం జరిగింది. అలాంటి మైనార్టీలకు ఈరోజు మహిళలకు మీరు కుట్టు మిషన్లు ఇస్తారని ఆన్లైన్ చేపిస్తున్నారు. మీరు కాన్స్టిట్యున్సీకి ఎంత ఇస్తున్నారు ఇంతరో తెలియదు. ఆ 10,400 కుట్టు మిషన్లే ఇస్తానంటాను. మరి ఇంతకుముందు 10,400 కుట్టు మిషన్లకు వాళ్ళు కాన్స్టిట్యున్సీ బేస్గా చేసుకున్న వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళు ఇంతవరకు ఆన్లైన్ మైనార్టీ కార్పొరేషన్ ఆన్లైన్ చేయించుకున్నారు. ఎంత ఆ 10,400 కుట్టు మిషన్లకే మీరు ఆన్లైన్ చేయించి మేమే ఘనత మేమే మైనార్టీలకు అది చేస్తామని చెప్తున్నారు. ఇంత కూడా సోయి ఉండాలి. ఇప్పటిదాకా మాకు ఒక మినిస్టర్ లేడు అంటే ఏం ప్రభుత్వం నడుపుతున్నారు? మైనార్టీలకు చిన్న చూపు చూస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడైనా మీరు సప్లాన్ చేయాలి. అలాగే మాకు 10,400 మిషన్లు ఏవైతే గత ప్రభుత్వంలో ఉన్న మిషన్లు, అలాగే వరంగల్ కాన్స్టిట్యూన్సీలో 200 మిషన్లు ఇవ్వాలి. ఆ మిషన్లు అట్లనే పెట్టి ఇప్పుడు తుప్పి పట్టిపోతున్నాయి. ఆ మిషన్ల గురించి ఎవరు ఆలోచించేటోళ్ళు? మీరు పెద్దగా ఆన్లైన్ చేయించి మేము ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని ఇంత కూడా మీరు ఎన్ని కొన్నారు చెప్పండి? మైనార్టీ కార్పొరేషన్ కుటుంబ మిషన్ ఎన్ని కొన్నారు చెప్పండి, డైరెక్ట్ చెప్పండి. లేకుంటే మేము ఏకశిలా పార్క్ 2-3 రోజులలో మీరు ఏదైనా ఒకటి చేసి ఆ 10,400 మిషన్లు మీరు త్వరలో ఇచ్చిన తర్వాత మీరు ఆన్లైన్ చేయించి కాన్స్టిట్యున్సీ బేస్గా ఎంత త్వరలో డిమాండ్ చేస్తున్నాం. है कांग्रेस वाले हैं, लेडीज़ को ये देते वो देते बोल के वोटा डाला लिए खत्म సైలెంట్ हो गए. లేడీస్ జీవన ఉపాధి కోసం వాళ్ళు ఏదో చేస్తారు ఏమో ఇస్తారు అని ఓట్లేసి గెలిపించినందుకు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆన్లైన్ చేశారు, పాత వాళ్ళని అట్లే పెట్టేశారు, కొత్త వాళ్ళని తీస్తామా మళ్ళీ చేయండి అది ఇదని బోర్లా కొట్టిస్తున్నారు. ఇచ్చిన వాటిని ఏదైతే ఉన్నదో ఇంతవరకు ఇప్పుడు చేసింది చెయ్యండి, చెప్పింది చేయండి. దాని తర్వాత 6 గ్యారెంటీలు అన్నారు అవి అక్కడే పెట్టేశారు. ఇది మాత్రం మిషన్లు ఎవరైతే వాళ్ళు పెట్టారో వాళ్ళందరికీ ఇవ్వగలరని కోరుకుంటున్నారు. పినపాక అశ్వాపురం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులు అఖిల పక్షాల జేఏసీ ఆధ్వర్యంలో 2 రోజుల టోకెన్ల సమ్మెలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయం వద్ద వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని 2వ రోజు సమ్మె కొనసాగిస్తున్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, కనీసం 26,000 రూపాయల జీతం ఇవ్వాలని, మల్టీ పర్సన్స్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గద్దెల శివకృష్ణ, అశ్వాపురం మండల గ్రామ పంచాయతీ గౌరవ అధ్యక్షులు చిలక రామచంద్రయ్య, ఏఐటియుసి మండల కార్యదర్శి ఎడవెల్లి శ్రీనివాస్, రాంబాబు, వెంకన్న, రమేష్, రవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని. మాకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న టోకెన్ 2 రోజుల సమ్మెకు ఈరోజు 2వ రోజు చేరుకున్నది. మా ప్రధానమైన డిమాండ్స్ ఏమనగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని, బీమా సౌకర్యం కల్పించాలనేసి, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలనేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ 2 రోజులలో ప్రభుత్వం మా సమ్మెని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కావున ప్రభుత్వం ఖచ్చితంగా మా సమస్యల మీద స్పందించి తక్షణమే అమలు చేయాలని కోరుకుంటున్నాము. శనివారం వర్ధన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడేతులతో కలిసి కడిపికొండలోని రాజీవ్ స్వగృహ, ఇందిరమ్మ ఇండ్ల కాలనీని సందర్శించారు. కాలనీ వాసులు వారి కాలనీలోని సమస్యలు త్రాగునీరు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, రోడ్లు మరియు పాఠశాల లేదని తదితర సమస్యలను పరిష్కరించాలని శాసనసభ్యులు నాగరాజును కోరారు. కాలనీ వాసులను ఉద్దేశించి శాసనసభ్యులు మాట్లాడుతూ ఇక్కడ 16 బ్లాక్లు ఉన్నాయని, ప్రతి బ్లాక్ నుంచి ఒకరిని తీసుకుని 16 మందితో కమిటీగా ఏర్పరచాలని సూచించారు. ఇక్కడ ఉన్న ఇండ్లలో ఎంతమంది ఓనర్స్ మరియు ఎంతమంది కిరాయి వారు ఉన్నారనే విషయం తెలియజేయాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కాలనీ సమస్యలు అన్నిటినీ త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. మొత్తం నీళ్లు లీకేజ్ అయ్యి మొత్తం రూఫ్ అంతా దెబ్బతిని బిల్డింగ్ అంతా కొలాప్స్ అవుతుంది. వీటిపైన ఏం చెప్పాలో సూచనలు ఇస్తాం. ఫస్ట్ మీ సమస్యలు ఏమున్నాయి చెప్పండి ఒక్కొక్కరు.
సమస్యలు తీర్చడం కోసం వారు వచ్చినారంటే ఇది ప్రజాపాలన. ఈ ముందు స్వచ్ఛందంగా మేము ఓట్లు వేసాం. అందరి అభిప్రాయం మేరకే ఆ ఎమ్మెల్యే గారిని కూడా తీసుకురావడం జరిగింది. సేఫ్టీ ట్యాంక్ ఉంది. ఆ సేఫ్టీ ట్యాంక్ ఫెయిల్ అయితే అసలు మేము ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. అది నిండి విపరీతమైన దుర్వాసన వస్తూ ఉన్నది. దోమలతోటి మేము ఇబ్బంది పడతా ఉన్నాం. రోగాలు దేశంలో లేనటువంటి మనుషులు ఇక్కడనే ఉన్నారు. ఒకరు చెప్తే ఇంకొకరు వినరు, ఒకరు చెప్తే ఇంకొకరు వినేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మంచి కోసం చేసేటువంటి వాళ్ళను ముందుకు రానివారు, వచ్చేటువంటి వాళ్ళను కొంకులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంబంధించినటువంటిది కూడా మేము ఇక్కడ కమిటీకి ఉండేటువంటి పద్ధతిలో పెద్ద మనుషులు అందరం ప్రతి ఒక్క బ్లాక్ ఒక్కొక్క పెద్ద మనిషిని ఉండేటువంటి సిస్టమ్ ఉండేది. అట్లా మనిషికి 100-200 వసూలు చేసుకుని ఈ డ్రైనేజ్ చేస్తే మేము సొంతంగా చేసుకొని కొన్ని చేసినాం. మా ఇందులో ఎంతమంది ఓనర్స్ ఉన్నారు, ఎంతమంది కిరాయికి ఉన్నారు, దీన్ని మెయింటెనెన్స్ ఎవరు చూస్తున్నారు, ఎట్లా అవుతుంది, డ్రైనేజ్ కూడా అండర్ డ్రైనేజ్ చేపిస్తాం. ఇప్పుడు ఏదైతే మెయింటెనెన్స్ అనేది చాలా భయంకరంగా ఉంది. 16 బ్లాక్స్ ఉన్నాయి. 16 మంది ఒక కమిటీ వేసుకొని, ఎందుకంటే ఇప్పుడు మేడం నేను పై వరకు ఎక్కించాను. మేడం కలెక్టర్ను, కమిషనర్ మేడం, సుధారాణి మేడం అందరూ ఎక్కించాను. డీలను కూడా ఎక్కించాను. ఎందుకంటే నాకు తెలిసింది ఎట్లున్నాయని. మా కార్పొరేషన్ పరంగా మన అన్నగారు గౌరవ వర్ధనపేట శాసనసభ్యులు చెప్పిన మేరకు వారు ఈ ఇంద్రమ్మ కాలనీని ప్రత్యేకంగా తీసుకున్నారు. దాని గురించే కలెక్టర్ గారిని, మన హనంకొండ కలెక్టర్ గారిని, అదేవిధంగా కమిషనర్ గారు, హౌసింగ్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చినాం. మా కార్పొరేషన్ నుంచి ఇక్కడ శానిటేషన్ కోసం ఒక వెహికల్, అదేవిధంగా లైటింగ్ కానీ, మిగతా డ్రైనేజ్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేసింది. కాబట్టి ఆ డిపిఆర్లో ఇది టోటల్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ దీంట్లో కూడా ఉన్నది. ఇవన్నీ సమస్యలు దశల వారీగా మన ఎమ్మెల్యే గారు తీర్చడానికి ముందుకు వచ్చింది. కాబట్టి కడిపికొండ పంపించాలి మేడం స్కూల్కి. చాలా మంది పిల్లలు వెళ్తున్నారు. ఇప్పుడు 2 కాలనీల తరపున అసలు గవర్నమెంట్ స్కూలే లేదు. అంగన్వాడి కూడా నాకైతే ఉంది అందుబాటులో, బెనిఫిషియర్ లాస్ అవుతారని చెప్పేసి అప్పుడు ఒకసారి అలర్ట్ చేశారు. ఇప్పుడైతే ప్రైమరీ ఉన్నారు, 10th వరకు ఉన్నారు. ఎవరైనా కడిపికొండకు వెళ్తున్నారు మేడం. వచ్చిందంటే మేడం ½ అవర్ ఇస్తారు సార్. ½ అవర్ లో కింది వాళ్ళకి వచ్చేసరికి అసలు వాటర్ రావు. 3 months మనకి టైం ఉంది ఇప్పుడు డిపిఆర్ ప్రిపేర్. సో ఈ కాలనీ అంటే మొత్తం అందులో ఇంక్లూడ్ చేసేసి మరి అప్పుడు వర్క్ స్టార్ట్ అయితే చేయవచ్చు సార్. ఓనర్ వాళ్ళు ఏదైతే ఉందో అది అంటే ఆన్లైన్లో అప్లై చేస్తే ఆ కాపీ ఇస్తే, అంటే మీ అప్లై చేసిన కాపీ ఇస్తే మరి ఐ విల్ గివ్ ఇట్ టు డీసీ గారు. సో వాళ్ళు మీ హౌస్ నెంబర్ సమస్య సాల్వ్ చేయొచ్చు. అంటే ఓనర్ కెమెరా కొన్ని ఫిట్ చేయండి అండ్ వాళ్ళ మెయింటెనెన్స్ కమిటీకి ఇవ్వాల్సింది. ఇప్పుడు మెయిన్ అన్నీ చూసి వచ్చాము. పైన లోపల చూసాము, ఇంటి లోపల చూసాము, బయట ఇక్కడున్న బిల్డింగ్ పరిస్థితి అండ్ వాతావరణ పరిస్థితి కూడా చూస్తున్నాము. మొదటిగా మీరందరూ కమిటీ ఒకటి వేసుకోకపోతే మాత్రం ఈ ఇష్యూ సాల్వ్ అవ్వదు. మేము ఎంత వచ్చి చెప్పినా, మా ఆఫీసర్స్ ఏం చేసినా కానీ మళ్ళీ ఇదే సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి ఎక్కడైనా చూడండి, మీదనే కాదు సిటీలో అపార్ట్మెంట్స్ ఉంటాయి, అక్కడ కూడా ఓనర్స్ ఉండరు, చాలా వరకు అద్దెకే ఉంటారు. కానీ అద్దెకి ఉండే ప్రతి ఒక్కరి నుంచి మెయింటెనెన్స్ ఫీజు అనేది చెప్పి కలెక్ట్ చేసుకొని అందరూ కమిటీ లాగా వేసుకొని అక్కడ ఉన్న శానిటేషన్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, ప్లంబింగ్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళే రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఓనర్లు లేరు, అద్దెకే ఉన్నారు అనేది ఆ ఇష్యూ కాదు. అద్దెకి ఉండొచ్చు, అద్దెకి ఇవ్వడానికి కూడా ఓనర్స్కి రైట్ ఉంది. కానీ ఉంటున్న వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, మెయింటైన్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళది కూడా ఉంది. సో ఫస్ట్ ఇక్కడ కమిటీ అనేది తొందరలో వేసుకోవాలని ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్, అలానే జీడబ్ల్యూఎంసీ సైడ్ నుంచి వార్డ్ ఆఫీసర్ని కూడా ఆ కమిటీని కొంచెం సూపర్వైజ్ చేయడానికి అనేది మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. అది మణుగూరులో శతాబ్ది ఉత్సవాలలో భాగంగా మొదటగా రామానుజవరంలో అమరుల స్తూపాన్ని ఆవిష్కరించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అనంతరం మణుగూరు పాత బస్టాండ్ నుండి ఆదర్శ నగర్ వరకు ర్యాలీగా తరలివెళ్లి ఆదర్శ్ నగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. కార్మికుల హక్కుల కోసం, ఉద్యోగాల కోసం, విద్యార్థుల కోసం, పేదవాడికి తినడానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి గూడు కల్పించామని పోరాటం చేసింది కమ్యూనిస్టు పార్టీ అని, భారతదేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని కోట్లాడిందని, కమ్యూనిస్టు పార్టీ అని, దున్నేవాడిదే భూమి అంటూ తెలంగాణ రైతాంగ పోరాటానికి నాంది పలికింది కమ్యూనిస్టు పార్టీ అని, కార్మికుడిని శ్రమ దోపిడీ నుండి కాపాడి 8 గంటల పని దినాలు అమలు చేసేలా చేసింది. ఈ కార్యక్రమాలలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాగం హేమంతరావు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ బాషా మరియు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య, పార్టీ సీనియర్ నాయకులు పెద్దబాబు,
మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు పుల్లారెడ్డి, చంద్రగిరి శ్రీనివాసరావు, నాయకులు మోహన్ రావు, రేసు ఎల్లయ్య, సుధాకర్, ఆనంనేని సురేష్, కమటం సురేష్, మల్లికార్జున్, సతీష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైనా ఉంటే మా తరఫున కమ్యూనిస్టులు మీరే మాట్లాడాలన్న. మీ సంఘాలు పెట్టింది కూడా కమ్యూనిస్టులే, మీరు కూడా మా వాళ్ళ బాధ్యత మాది. ఇలా అందుకని ఈ ఎర్ర జెండా మనిషి కోసం పుట్టిన జెండా. అందువల్ల దాన్ని నమ్మి సిద్ధాంతాలు తెలవకపోయిన మార్క్స్ ఏం రాశాడు, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాడు, ఎక్కడ కామా పెట్టాడు, లెనిన్ ఎక్కడ కలిపాడు, ఇవన్నీ మాకు వద్దండి. మాకు ఎన్ని వద్దు, అవసరం లేదు అవన్నీ. మాకు కావాల్సింది ఏంటంటే అందరూ మంచిగా ఉన్నారా లేదా, అందరూ 2 పూటలు తిండి 3 పూటలు తీసేస్తారు, తిండి తింటున్నారా లేదా, అందరికీ ఊడు ఉందా లేదా, అందరికీ కలిసి పిల్లలను చదివించుకున్నారా లేదా, వైద్యం ఉందా లేదా, ఇది కోరుకునే వాళ్ళు ఎవరైతే నిజంగా మేమే కమ్యూనిస్టులే మేమే. అందువల్ల కమ్యూనిజం అనేది మనిషి ఉన్నంత కాలం ఉంటుంది, మనిషి ఉన్నంత కాలం కమ్యూనిజం ఉంటుంది. మనిషిలో రక్తం ఎర్రగా ఉన్నంత కాలం ఎరుపు జెండా ఉంటుంది, ఎర్ర జెండా ఉంటుంది. నీ రక్తం ఎర్రగా ఉన్నంత కాలం దీనికి అంతర్ధానం, అంతరించిపోవటం లేదా కనబడకుండా పోవటం అనేది సమస్య లేదు. అందువల్ల ఇవాళ నేను అడుగుతున్న కొంతమంది గర్వగించుకోవటం ఒక అధికారం ఉందండి. మీ అధికారం మీ పోలీసులు అంటే మీకు ఎవరు వస్తారు, పోలీసులు వస్తారు, మీకు మాకు జనమే వస్తారు. ఓట్లు రాకపోవచ్చు, ఇది జనబలం. ఈ జనబలం, ప్రజాబలం, ఈ బలం మనిషి కోసం పుట్టిన సిద్ధాంతంలో మనిషి ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుంది, మనిషిలో బ్రతుకు ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుంది, సమాజం ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుంది, నేల ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుంది, నీళ్లు ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుంది, గాలి ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుంది, ఆకాశం ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుంది, సృష్టి ఉన్నంతకాలం ఎరుపు ఉంటుంది, ఎరుపుతో పాటు ఎర్ర జెండా ఉంటుంది. ఆ ధైర్యంతో మీరు ముందుకెళ్ళమని నేను కోరుతూ రేపు 30వ తారీఖున తెలంగాణ మన రాష్ట్రం సంబంధించి నల్లగొండలో ప్రారంభ సభ జరుపుతున్నాం. పార్టీ పుట్టింది 26వ తారీఖున అయినా ఈ సంవత్సరం పాటు వేడుకలు జరపాలి. కవుల్ని, కళాకారుల్ని, గాయకుల్ని, పోరాట యోధుల్ని, విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దబ్బాయి గారు లాంటి పెద్దల్ని అందరినీ ఏదో పద్ధతుల్లో గౌరవించుకుంటూ ఈ సంవత్సర కాలం పాటు దాని ప్రారంభం నన్ను కాన్పూర్లో జరిగింది. పార్టీ ఎక్కడ పుట్టింది అక్కడ భారతదేశంలో, మంది తెలంగాణలో, నల్గొండలో. ఎందుకంటే ప్రధానమైన పోటీ అక్కడ, ప్రధానమైన పోరాటాలు అక్కడే జరిగింది. అక్కడ ముగింపు ఎక్కడ అంటే మళ్ళా వచ్చే సంవత్సరం అంటే ఇప్పుడు ఎందులో వచ్చాం, ఇంకా రాలేదు కదా, ఇది 24 కదా, 25 డిసెంబర్ 26వ తారీఖున కొన్ని లక్షల మందితో ఖమ్మంలో మొత్తం భారతదేశ మీటింగ్ అక్కడ జరుపుతున్నాం. లక్షల మందితో. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. విద్యార్థులకు సరిగా హాజరు కావాలని 2 డాక్టర్లకి షో కాల్స్ నోటీసు ఇస్తామన్న కలెక్టర్. ఎంక్వైరీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించిన గ్రేటర్ వరంగల్ బీఆర్ఎస్ మైనారిటీ అధ్యక్షులు నయీం. కడిపికొండలో రాజీవ్ స్వగృహ, ఇందిరమ్మ ఇండ్ల కాలనీని సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరిన స్థానికులు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.